ఈరోజు బడుగు వర్గాలకు, తాడితులకు, పీడితులకు, అలాగే అనేక రకాలైన పేద వర్గాలకు ఆరాధ్య దైవం అనేటువంటి మన అమరావతి సృష్టికర్త, ఈ ఆంధ్రప్రదేశ్కు దశ దిశ అలాగే అండ దండ అయినటువంటి మా దైవమైనటువంటి చంద్రబాబు నాయుడు గారి జన్మదిన సందర్భంగా పేదలకు, బడుగుల సమక్షంలో మేము జన్మదిన వేడుకలు జరుపుకోవడం జరిగింది. మా చేతనైనంతగా ఇక్కడ వచ్చినటువంటి పేద ప్రజలకు వాళ్లకు వస్త్రాలు పంచడం జరిగింది. ముఖ్యంగా ఈ రాష్ట్రం బాగుపడాలన్నా, ఈ రాష్ట్రం బడుగులకు, బలహీనులకు, తాడితులకు బాగుపడాలన్నా, పేద వర్గాలు బాగుపడాలన్నా, రైతులు బాగుపడాలన్నా మన చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే ఈ రాష్ట్రానికి దిక్కుముక్కు. ముఖ్యంగా ఈరోజు ఆయన ముఖ్యమంత్రిగా ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్కు సర్వతాముఖిగా అభివృద్ధి చేస్తూ ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని కన్నీళ్ళు వచ్చినా అధైర్య పడకోకుండా ఆ రోజు ఈ జగన్మోహన్ రెడ్డి 52 రోజులు చెరసాలలో బంధించి చిత్రహింసలకు గురి చేసిన ఆయనలో అనువంతు కూడా అధైర్య పడకోకుండా రెట్టింపు ధైర్యంతో తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి, ఈ రాష్ట్ర అభివృద్ధికి, పేద ప్రజల అభివృద్ధికి ఈరోజు కృషి చేస్తున్నాడు. అలాగే మా యువ నాయకుడు లోకేష్ బాబు గారి ఆ సారథ్యంలో ఈరోజు యువత ముందడుగు వేసి కదం తొక్కుతుంది. కాబట్టి ఈరోజు ఈ జన్మదినాన్ని పేద ప్రజల మధ్య జరుపుకోవడం మాకెంతో గర్వకారణంగా ఉందని. జై చంద్రబాబు, జై లోకేష్ బాబు.